ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో చక్కగా శుభదాయకంగా ఉంది. మరి స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ అనమాట. అంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు మరి మేము చాలా బాగా రాసామండి ఎగ్జామ్స్ అని చెప్తారు తల్లిదండ్రులకు. వీళ్ళు బాగా చదివి ఉండొచ్చు, మరి వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదా అంటే ఇప్పుడు అది కూడా ఉంది. చెత్త టీచర్లు వచ్చి మనకి యూనివర్సిటీ లెవెల్లో చెత్త టీచర్లు వచ్చి వాల్యుయేషన్ చేయడం అండ్ రీవాల్యుయేషన్కి అప్లై చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ వాల్యుయేషన్ వీటిల్లో వేసినప్పుడు తప్పక యూనివర్సిటీ వాళ్ళని పాస్ చేయడం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో. ముఖ్యంగా దీనికి బలైపోయేది ఎవర్రా అంటే ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి విద్యార్థులు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుంది. మరి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఏ కారణం లేకుండా కూడా మరి భర్త యొక్క ఇగ్నోరెన్స్ వల్ల అవనివ్వండి, ఈగో స్టేట్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే భార్య యొక్క కన్నింగ్నెస్ వల్ల అవనివ్వండి, ఏదో కారణంగా కోర్టుల్లోకి వెళ్ళడము, వీళ్ళు డైవర్స్ కోసం భర్త వేయడము, నేను ఎవరని వేళ్ళండము, ఇలాగా ఈ ఫైట్ అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జీతభత్యాలు పెరుగుతాయి. కెరీర్ ఓరియంటెడ్గా వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థులు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం బాగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గ్యారంటీగా మీరు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేటటువంటి ఛాన్స్ మనకి కనబడుతుంది. అలాగే ఈ యొక్క సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ సోదరులు చక్కగా వృద్ధి పొందుతారు. ఉద్యోగాలలో రాణింపు అనేటటువంటిది మనకి కనబడుతుంది. ఇక కోర్టు సమస్యల్లో మనకు అనుకూలంగా తీర్పు రావాలని ప్రయత్నిస్తూ బై హుక్ ఆర్ క్రూక్ చేయాలి అనేటటువంటి విశ్వ ప్రయత్నాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. రీకన్సిలేషన్ ఎన్నిసార్లు చేసినా, కౌన్సిలింగ్లు ఎన్నిసార్లు చేసినా అవతల వాళ్ళ భర్తలు అదే మొండితనంతో ఉండడంతో ఇక చేసేదేమీ లేకుండా కోర్టులో కంటెస్ట్ చేయడం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇక పెయింటర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి రియల్టర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకి నోటి దగ్గరికి వచ్చి మాకు పని ఆగిపోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో పనులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, మీడియా వారికి అందరికీ కూడా పరిస్థితులు బాగున్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు వృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ యొక్క
సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు హీరోలు, హీరోయిన్లు, ప్రొడక్షన్ వింగు, టెక్నికల్ వింగు వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా మరి బ్రహ్మాండంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవము పెరుగుతాయి వీళ్ళకి. అలాగే సంపాదన బాగా పెరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు బంధుమిత్రులు విందులో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరే వేరే ఊర్లకి వెళ్తారు. వీళ్ళ అమ్మమ్మలు బాగాలేదని చెప్పేసి 15 రోజులు వీళ్ళు మరి ఊరు వెళ్ళడం, అక్కడే ఉండిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక సివిల్ కేసెస్కి సంబంధించి వీళ్ళు అష్టమ శని ప్రభావం వలన కోర్టు సమస్యల్లో అంతగా ఫైల్ బెంచ్ మీదకి రాలేదని అక్కడ స్టాగ్నెంట్గా ఆ కేసు ఆగిపోవడం కానీ లేదా ట్రయల్కి కేసులు రాకుండా ఆగిపోవడం అనేటటువంటివి ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మనకి స్త్రీలకి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రాలేదు అనేటటువంటి బాధ ఉంటుంది. వీళ్ళకి ఈ నెలలో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. కర్కాటక రాశిలో డిపార్ట్మెంట్స్, కొన్ని డిపార్ట్మెంట్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇలా అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్, ఈ రెమెడీస్కి ఈ కర్కాటక రాశి వారికి మనం ఏం చేయాలంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేద్దాం. అలాగే ఈ యొక్క శనికి మనకి నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తూ మరి అలాగే చక్కగా ఈ శని పైన ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో శనీశ్వరుడి పైన తైల అభిషేకాన్ని వేయడం, ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి. అలాగే శనీశ్వరుడికి చేసిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే స్నానాలు చేసేయడము, ఆ గుడ్డలను అక్కడ వెనక్కి తిప్పి చూడకుండా అక్కడ పాడేసేయడము, శనీశ్వరుని ఒక అంటరాని వాడిగా మనం ఏదో నెగిటివ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఒక పేరుతో వీళ్ళన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్టలు అక్కడ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నూనె కనుక అంటుకుంటే కాళ్ళకి దానికోసం కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మీరు పరమేశ్వరుడి గుడికి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ దేవుడి యొక్క దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ నెలలో మీకు జరుగుతాయి. శుభమస్తు.